నమస్కారం. సత్య న్యూస్ కు స్వాగతం. నా పేరు సాయి. ముందుగా సత్య న్యూస్ ముఖ్యాంశాలు. వివిధ శాఖల అధికారులతో మంత్రి సిద్ధా రాఘవరావు సమీక్ష. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ఉంటే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరిక. వైవి సుబ్బారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ డిఆర్డీఏ ఆధ్వర్యంలో జాబ్ మేళా. విశేషంగా హాజరైన అభ్యర్థులు. ట్రాఫిక్ నిబంధనలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి. ట్రాఫిక్ డీఎస్పీ రాంబాబు విజ్ఞప్తి. జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యానికి నిబంధనల మేరకు తక్షణమే చెల్లింపులు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు రవాణా శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు అధికారులను ఆదేశించారు. సిపిఓ సమావేశ మందిరంలో సాగునీరు, త్రాగునీరు, ధాన్యం సేకరణకు సంబంధించిన అంశాలపై అధికారులతో మంత్రి సిద్ధా సమీక్ష నిర్వహించారు. రైతులకు మద్దతు ధర అందించడం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. రైతుల నుండి కొనుగోలు చేసిన 48 గంటలలోపు చెల్లింపులు చేయని అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. ఎండాకాలంలో మంచినీటి కొరత లేకుండా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ విజయకుమార్, డిఆర్ఓ నూర్ బాషా కాసిం, డిఆర్డీఏ పీడీ ఎంఎస్ మురళి, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఏం చేస్తాడు వాడు పేమెంట్ అంటే ఇవ్వలేదు. వాళ్ళకి కావాల్సిన ఆయన అడిగితే మేము కావాల్సిన కార్పొరేట్ మాకు రాలేదంటున్నాడు. బాధ్యత ఉంటే మీదని. ఇప్పుడు మీ రెండు సెక్షన్ ఉంది. మీ దగ్గర నుంచి ఫార్మేట్ రావాలి. ఫార్మేట్ వస్తే ఆయన చెక్ రిలీజ్ చేస్తాడు. నాకు కావాల్సిన మెటీరియల్ రావట్లేదు అంటున్నాడు. పేపర్ మెటీరియల్ మరి మీరు కోఆర్డినేషన్ చేసుకోవాలి. ఏ రోజు కాదు కోఆర్డినేట్ చేసి ఏ రోజు కాదు మాట్లాడుతూ చూసుకోండి. 26 వచ్చే లోపల 1224 అయింది సార్. ఓబీసీ వచ్చే లోపల 600 పడిపోయింది సార్. అప్పుడు రిక్వైర్మెంట్ ఉందని అంటే 1 బెట్టింగ్ 85 రిక్వైర్మెంట్ సార్. 85 రిక్వైర్మెంట్ 79. అన్ని వాటర్ ట్యాంక్స్ ఫుల్ చేసుకోవాలి. ప్రతి గ్రామానికి నీరు మస్తాను. ఎక్కడైనా బోర్లో రిపేర్ వచ్చినాయంటే ఇమీడియట్ గా వెహికల్ పంపించడం, సేమ్ డే మెటీరియల్ దానికోసం స్పేస్ కానీ మెడలో పెట్టుకోవడం, రిపేర్ చేయడం, రావడం, ఆర్డీఓ ఆఫీస్ లో కూడా సెల్ ఏర్పాటు చేయమన్నాం. లాస్ట్ మీటింగ్ లో చేయటం. ఆర్డీఓ ఫోన్లు ఎక్కడ వస్తే 3 డివిజన్లో ఎమ్మడే మెసేజ్ పెట్టారు. అక్కడ మీకు వస్తే మీరు పోయి చేసుకుంటాం. ట్రాన్స్పోర్టేషన్ కానీ, వాటర్ ఫుల్ చేసుకోవటం కానీ, ఈ రిపేర్లు కానీ ఏది కూడా మొత్తం వాటర్ ఫిట్టింగ్ ఇస్తారు. కానీ ఎక్కడ కూడా జిల్లాలో పేపర్లో వాటర్ ప్రాబ్లం అనే మాట రాదు. దానికి ఏది వచ్చినా కూడా రెస్పాన్సిబిలిటీ మీది. దానికి ఏ విధంగా చేయాలో ఎక్కడ కలెక్టర్ ప్రొక్యూర్మెంట్ కానీ మన జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఈరోజు ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్, సివిల్ సప్లైస్, పేడీకి సంబంధించి అన్ని విషయాలు కూడా ఇక్కడ ఈరోజు అధికారులతో సమావేశం ఏర్పరిచి అన్ని కూడా డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యంగా జిల్లాలో రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతుని ఆదుకోవాలి, రైతుకు ఒక మద్దతు ధర ఇవ్వాలి అని రాష్ట్ర ప్రభుత్వం ధ్యేయం. అదే మా ముఖ్యమంత్రి గారి ధ్యేయం. దాంట్లో భాగంగా కొన్ని సమస్యలు ఇక్కడ జిల్లాలో వచ్చినాయి. ఇమీడియట్ గా అధికారులని దాన్ని రెక్టిఫై చేసి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతు ప్రొక్యూర్మెంట్ లో కానీ, మనకునే ప్యాకెట్ రిక్రూట్మెంట్ లో కానీ, వారికి ఇవ్వాల్సిన మన చెక్స్ కానీ డిలే చేయకుండా ఇవ్వమని ఈరోజు ఇక్కడ చెప్పడం జరిగింది. అదే ప్రకారం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా రివ్యూ చేశాం. ఎందుకంటే ఇరిగేషన్ సంబంధించి ఇక్కడ మనకి కొన్ని ఏరియాలో టైలెంట్ ఏరియాలో మనకు వాటర్ అందక కొంతమంది రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చినాయి. దీని మీద కూడా ముఖ్యమంత్రి గారు కూడా మన క్యాబినెట్ లో డిస్కస్ చేయడం జరిగింది. మన ఇరిగేషన్
ఇరిగేషన్ మిషన్ మామూలు కూడా అన్ని విషయాలు డిస్కస్ చేయడం జరిగింది. మా ఇక్కడ ఎస్సీ గారి ఇరిగేషన్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ 15వ తారీఖు దాకా వాటర్ సప్లై అయితే తప్పకుండా ఇటు రైతాంగానికి కానీ అట్లానే నోటిఫైడ్ వాటర్ ట్యాంక్స్ కానీ నాన్ నోటిఫైడ్ వాటర్ ట్యాంక్స్ కానీ క్యాటరీకి సంబంధించిన ట్యాంక్స్ కానీ అన్ని కూడా ఫిల్అప్ చేసుకుంటున్నారు. దాని మీద అన్ని కూడా వైవి సుబ్బారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ డిఆర్డీఏ సంయుక్త ఆధ్వర్యంలో ఒంగోలులోని పీవీఆర్ బాలుర హైస్కూల్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన జాబ్ మేళాకు అపూర్వ స్పందన లభించింది. ఎంపీ వైవి సుబ్బారెడ్డి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయ్ కుమార్, డిఆర్డీఏ పీడీ ఎంఎస్ మురళి పాల్గొన్నారు. ఈ జాబ్ మేళాలో ప్రముఖ కంపెనీలు హెట్రో డ్రగ్స్, అరబిందో ఫార్మా, నాట్కో ఫార్మా, హెచ్సిఎల్ ఇన్ఫోసిస్టమ్స్, గ్లోబల్ లాజిక్, కల్లం స్పిన్నింగ్ మిల్స్, బిగ్సీ, G4 సెక్యూరిటీస్ వంటి సంస్థల హెచ్ఆర్లతో ఎంపీ వైవి సుబ్బారెడ్డి సమావేశమై సూచనలు చేశారు. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి, ఎర్రం చిన్నపోలి రెడ్డిలకు నివాళులర్పించారు. ఇక్కడ కౌంటర్ దగ్గర వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు. మీ కూడా నిలిచాల్సిన పని లేదు. మళ్ళా రిక్రూట్ పేరు కాదు. నేనేదో 10 మందికి ఉద్యోగాలు ఇవ్వడం కోసం 10 మంది పారిశ్రామికలతో మాట్లాడితే అది ఒక 10 మందికే నివృత్తం అయిపోద్ది కాదు. దీనికి శాస్త్రంగా ఒక ప్రక్రియ స్టార్ట్ చేద్దాం. ప్రతి సంవత్సరం మనకి తెలిసిన పారిశ్రామికలతో మాట్లాడి, జిల్లా అధికారులతో మాట్లాడి, జిల్లా కలెక్టర్ గారితో, పీడీ గారితో మాట్లాడి అందరం సంయుక్తంగా కార్యక్రమం ఏర్పాటు చేసి నిరుద్యోగ యువకులందరికీ ఎంతో నైపుణ్యం ఉండి గ్రామాల్లో ఉద్యోగాల అవకాశాలు లేక ఉన్న యువకులందరికీ అవకాశాలు ఇచ్చే కార్యక్రమం చేద్దామని జిల్లా కలెక్టర్ గారితో, పీడీ గారితో మాట్లాడితే వాళ్ళు కూడా ఎంతో సానుకూలంగా స్పందించి ఈ భౌతిక కార్యక్రమం ఏర్పాటు చేయడానికి తోడ్పాటు చేయగలిగినందుకు ముందుగా జిల్లా కలెక్టర్ గారికి, పీడీ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో ఏ జిల్లాలో కూడా తీసుకోనంత నిరుద్యోగ యువత ఎఫిషియన్సీ ఉండి ఉద్యోగాలు లేక ఉన్నారు. కేవలం ఇక్కడ గ్రామీణ ప్రాంతాల నుంచి చెప్తుంటారు కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్. సో కాబట్టి ఆపర్చునిటీ అనేది మనం వెతుక్కుంటూ వెళ్ళాలి. దొరికిన దాన్ని ఎవరు కూడా వదులుకోకుండా ఒక ఛాలెంజ్ గా వర్క్ చేయాలి. ఏ చిన్న అవకాశం వచ్చినా ముందు తీసుకుని దానిలో చేయండి. చేసి ఇంకా పైకి వెళ్ళడానికి మరింత శ్రమిస్తే, మరింత ఇంటెలిజెన్స్ తో వర్క్ చేస్తే, ఇంకా ఎక్స్ప్లోరేషన్ తో ముందుకు వెళ్తే ఆపర్చునిటీస్ అలాగే వస్తాయి. ఈ రోజు పెద్ద స్థానాల్లో ఉన్న వాళ్ళందరూ సక్సెస్ఫుల్ గా వచ్చినటువంటి బిజినెస్ పీపుల్ కానీ, కంపెనీస్ కానీ, వాళ్ళంతా కూడా చిన్నగా మొదలుపెట్టిన వాళ్ళే. కాబట్టి ఏదైనా సరే మొదట చిన్నగానే ఉంటుంది. బట్ వచ్చిన అవకాశాన్ని మాత్రం మీరు జారవిడ్చుకోవద్దు. ఎందుకు చెప్తున్నామంటే మనము డిఆర్డీఏ ద్వారా కానీ, అలాగే ప్రభుత్వం ద్వారా కానీ మనం జాబ్ మేళాస్ పెట్టి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత 10 రోజుల నుండి 20 రోజుల నుండి తిరిగి వెనక్కి వచ్చేసేయడం, ఇట్లాంటివన్నీ కూడా చూసాం. 40 కంపెనీలు కూడా ఇక్కడ 2గా డివైడ్ చేస్తారు. టెక్నికల్, నాన్ టెక్నికల్. 10th క్లాస్ నుంచి కూడా పీజీ వరకు ఉండేవి నాన్ టెక్నికల్ ఇక్కడ పెట్టాము. అక్కడ కేంద్రీయ విద్యాలయంలో టెక్నికల్ కోర్సులు అక్కడ ముందుకు పెట్టాము. అవకాశాలు ఉన్నాయో అందరూ కూడా వాళ్ళు ఉపయోగించుకోవాలా. ఒకటిని 8 ఏళ్ల క్రితం ఇలాగే రెజ్యూమే పట్టుకుని గ్రూప్ డిస్కషన్లు, ఇంటర్వ్యూలు చేశాను. డెఫినెట్గా నేను స్పెషల్ కాదు, బట్ దట్స్ మోటివేషన్. నాకు ఒకళ్ళు ఆపర్చునిటీ ఇచ్చుంటే బాగుండేది అప్పట్లో. నేను నాకు మాట్లాడినట్లు వీఆర్ గ్రోయింగ్ అవర్ బిజినెస్ ఇన్ లాటిన్ అమెరికా, బిజినెస్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ అండ్ ఏషియా ప్యాక్. మంచిగా ఇక్కడ ఒక అసెంబ్లీ ప్లాన్ పెడదామని మేము ప్లాన్ చేసుకుంటున్నాం. మేము మంచి ట్రైనింగ్స్ ఇచ్చి చెప్పినట్లు కలెక్టర్ గారు చాలా మంచి పాయింట్స్ చెప్పారు. ఇట్స్ ట్రూలీ ఫెనామినల్. సాఫ్ట్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. ఒంగోలు మాజీ శాసనసభ్యులు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు వచ్చిన సందర్భంగా పలువురు వైకాపా నాయకులు ఆయనను కలిసి పార్టీ స్థితిగతులపై చర్చించారు. బాలినేనిని కలిసిన వారిలో ఆ పార్టీ నాయకులు కెవి రమణారెడ్డి, సింగరాజు వెంకట్రావు, వేమూరి బుజ్జి, కటారి శంకర్, గోవర్ధన్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఒంగోలులోని ఆదినారాయణ పబ్లిక్ స్కూల్లో హోలీ పర్వదిన సంబరాలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు రంగులు చల్లుకుని హోలీని ఆనందంగా జరుపుకున్నారు. స్కూల్ ప్రిన్సిపాల్ ఏవి శ్రీనివాసరెడ్డి హోలీ విశిష్టతను గూర్చి విద్యార్థులకు వివరించారు. ఐటీఐ విద్యార్థులు ఈ నెల 25వ తేదీలోపు అప్రెంటిస్ పరీక్ష ఫీజు చెల్లించాలని ఒంగోలు ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ ఎంవి నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. అపరాధ రుసుముతో ఏప్రిల్ 2వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చని ఆయన విజ్ఞప్తి చేశారు. సత్య న్యూస్లో మరిన్ని విశేషాలు చూసే ముందు స్వల్ప విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి సత్య న్యూస్. సత్య న్యూస్కు తిరిగి స్వాగతం. ట్రాఫిక్ నిబంధనలపై విద్యార్థులు అవగాహన పెంచుకొని ఇతరులకు వివరించేలా ఉండాలని ఒంగోలు ట్రాఫిక్ డీఎస్పీ జె రాంబాబు పేర్కొన్నారు. ల్యాప్టాప్ తలపైన ఉండే కంప్యూటరే, హెల్మెట్, ఈ నెక్టాప్ ఎంతో ఇంటి దగ్గర చాలా అత్యంత గొప్ప వ్యక్తి ఎవరు? 9th 8th క్లాస్ స్టూడెంట్స్కి ట్రాఫిక్ మీద అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈరోజు దాదాపు ఒక 10 స్కూల్స్కి సంబంధించిన స్టూడెంట్స్ దాదాపు ఒక 1000 మంది ఇక్కడ గ్యాదర్ అయ్యారు. వీళ్ళందరికీ ట్రాఫిక్ అవగాహన మీద సంబంధించిన అనేకమైన వీడియో క్లిప్పింగ్స్, తర్వాత ఈ పీపీటీ ప్రజెంటేషన్స్ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. తద్వారా వీళ్ళు ట్రాఫిక్ మీద అవగాహన తెలుసుకొని వేరే వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఎలాంటి యాక్సిడెంట్స్కి తగ్గించేందుకు కారకులు అవుతారని, వాళ్ళకి ప్రాక్టికల్గా రోడ్ల మీద కూడా ఈ స్కూల్ యాజమాన్యాలు సహకరించి అవి కూడా త్వరలోనే ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా ప్రాక్టికల్గా రోడ్డు మీద అవగాహన కల్పిస్తామని. మార్చి నెల 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కేంద్రీయ విద్యాలయంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను ఒంగోలు ఎంపీ వైవి సుబ్బారెడ్డి ప్రారంభించారు. విజ్ఞానదాయకంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఉపాధ్యాయ బృందాన్ని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్ చెల్లి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. ನಾನು ಇವತ್ತು ಡ್ರಾ ಮಾಡೋಣ ಮಧ್ಯలో వచ్చేట్లా నరేంద్ర మోడీ గారు కూడా సాంఘిక సంక్షేమ హాస్టల్స్లో బయోమెట్రిక్ విధానాన్ని పూర్తి చేయని ఏఎస్డబ్ల్యూలపై సంక్షేమ శాఖ జిల్లా అధికారి కె సరస్వతి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జెడ్పీ మీటింగ్ హాల్లో ఏర్పాటు చేసిన సంక్షేమ శాఖ అధికారులతో ఆమె రివ్యూ జరిపారు. హాస్టల్స్లో ఉత్తీర్ణత శాతం, హాజరు శాతం పెంచేందుకు ప్రభుత్వం నిర్దేశించిన బయోమెట్రిక్ విధానాన్ని సక్రమంగా అమలు చేయకపోవడం బాధ్యతారాహిత్యమని అన్నారు. ల్యాప్టాప్లలో సాంకేతికపరమైన లోపాలు ఉంటే వాటిని సరిచేయకుండా కుంటి సాకులు చెప్పడం సరికాదని అన్నారు. సక్రమంగా పనిచేయకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.
1 month నుంచి కనీసం చెక్ చేసుకోండి అని చెప్తా ఉంటే చెక్ చేసుకునేందుకు కూడా మనకు అంత ఇది. తీరా మార్చి 1 నుంచి ఇంప్లిమెంట్ అంటే మాకు రావట్లేదు, మాకు ఆ మోడల్ రావట్లేదు, ఇది రావట్లేదు. మరి 1 month అంతా ఏం చేశారు మీరు? అందుకే వీడియో కాన్ఫరెన్స్ మొత్తం ఉండండి, 79 మంది ఉండండి, మీరే ఆన్సర్ చెప్తారు కమిషనర్ గారికి. ఎవరెవరైతే రాలేదో ఏమో. ఒక గవర్నమెంట్ స్కీమ్ ను ఇంప్లిమెంట్ చేయమంటే యాజ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ మీకు బాధ్యత లేదా? ప్రతిదీ నెగిటివ్ థింకింగే. ఎవరి కోసమో చేసినట్టు కాదు కదా. కనీసం ఎంతమందికి వస్తుందో అంతమందికి వేయండి అని చేసిన వాళ్ళు చక్కగా చేసినారు. అసలు రాని వాళ్ళు తీరా ఇప్పుడు చెప్తారు మాకు రావట్లేదని. మరి ఏం చేశారు ఇన్ని రోజులు? ఫస్ట్ లో అప్పుడు చెక్ చేసినప్పుడు బంద్ చేసిందా లేదా? అవును, ఆ రోజు అన్ని మళ్ళీ తిరిగి వాళ్ళు వెరిఫై కూడా చేసినారు కదా ల్యాప్టాప్లు. ఎంత వచ్చింది టోటల్? మీకు 10 హాస్టల్ స్ట్రెంత్ ఎంతమందికి అటెండెన్స్ చేశారు? అది క్యాలిక్యులేట్ చేయండి ఏజెబ్లు పర్సెంటేజ్ బట్టి. ఇప్పుడు వీడియో కాన్ఫరెన్స్ లో కూడా దాన్ని బట్టి ఏం చేస్తా ఉండేది. సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల్లో బయోమెట్రిక్ విధానం ద్వారా హాజరు శాతాన్ని నమోదు చేయడం అనే కార్యక్రమాన్ని మార్చి 1 నుంచి ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయమని ఉత్తర్వులు ఇచ్చింది. దానికి అనుగుణంగా ప్రకాశం జిల్లాలో 79 హాస్టళ్లలో ఈ బయోమెట్రిక్ మిషన్స్ను ప్రభుత్వం వారు ఇవ్వడం జరిగింది. ఈ 79 వసతి గృహాల్లో బయోమెట్రిక్ ద్వారా హాజరు శాతము ఏ విధంగా వస్తుంది, ఎంతమందికి ఆ విధంగా హాజరు శాతం నమోదు అవుతుంది అనే దాని మీద రివ్యూ చేయడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ జిల్లా సభ్యత్వ నమోదు సమీక్ష సమావేశం ఏకేవీకే కళాశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు సురేష్ రెడ్డి, మీనాకుమారి, దారా సాంబయ్య, జిల్లా నాయకులు వెంకటరమణారావు, మాదాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 8, 9, 10 తేదీల్లో వైద్య విధాన పరిషత్ పరిధిలోని ఏరియా ఆసుపత్రుల్లో మహిళలకు ఉచితంగా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వైద్య విధాన పరిషత్ సమన్వయకర్త డాక్టర్ పి దుర్గాప్రసాద్ తెలిపారు. ఒంగోలుకు సంబంధించి మాతా శిశు వైద్యశాలలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. సత్య న్యూస్లో మరిన్ని అప్డేట్స్ చూసే ముందు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. సత్య న్యూస్. బ్యాక్ టు న్యూస్. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా ఎన్జీఓ సంఘం ఆధ్వర్యంలో ఉద్యోగినులకు కలెక్టరేట్లో క్రీడా పోటీలు నిర్వహించారు. 2 రోజుల పాటు జరిగే ఈ క్రీడా పోటీలను మాజీ ఎమ్మెల్యే దివి శివరాం సతీమణి దివి సౌభాగ్యలక్ష్మి, ఎన్జీఓ సంఘ జిల్లా అధ్యక్షులు బండి శ్రీనివాసరావు ప్రారంభించారు. షాట్ పుట్, డిస్క్ త్రో, లెమన్ అండ్ స్పూన్ అంశాల్లో పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎన్జీఓ సంఘ నాయకులు పద్మకుమారి, విజయలక్ష్మి, శరత్ బాబు, ఏ స్వాములు, కోటేశ్వరమ్మ, లక్ష్మీరాజ్యం, కృష్ణారెడ్డి, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. రోజులు కూడా వాళ్ళు కార్యాలయాన్ని మర్చిపోయి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పంచుకోవాలన్నటువంటి సదుద్దేశంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మరి దివి శ్రీరామ్ గారి యొక్క శ్రీమతి గారి సౌభాగ్యలక్ష్మి గారు ఈ కార్యక్రమాలు ప్రారంభించడం అనేది ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ మరి గర్వంగా ఫీల్ అవుతున్నాము. అంతేకాదు మరి రేపు 14, 15 2 రోజులు కూడా ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు అశోక్ బాబు గారు, జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ రెడ్డి గారు, అలాగనే మన మహిళా మంత్రులు అయినటువంటి పీతల సుజాత గారు, అదేవిధంగా పరిటాల సునీత గారు, మన మంత్రివర్యులైనటువంటి సిద్ధా రాఘవరావు గారు, అదేవిధంగా మన కలెక్టర్ గారు అయినటువంటి విజయకుమార్ గారు. మహిళా దినోత్సవం ఇక్కడ ప్రకాశం డిస్ట్రిక్ట్లో జరుపుకోవడము ఇది 2వ సంవత్సరం. చాలా బాగా జరుపుకున్నారు, చాలా బాగా వచ్చారు ఇక్కడ లేడీస్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. నన్ను మా ఎంఆర్ఓ గారు
కొలేటారుపాలెం ఎంఆర్ఓ గారు ఇన్వైట్ చేసినప్పుడు నేను ఏదో జస్ట్ చిన్న కార్యక్రమం ఉంటుంది అనుకున్నాను, ఇంత పెద్ద కార్యక్రమం అనుకోలేదు. కానీ లేడీస్కి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారడం చాలా సంతోషంగా ఉన్నది. మహిళలు కూడా ఇంతమంది ముందుకొచ్చి మా రోజు ఈరోజు మా కోసం కేటాయించుకొని మనం ఎంజాయ్ చేద్దాము, మన ఆరోగ్యం కోసం కానీ మన అభివృద్ధి తర్వాత నెక్స్ట్ ఇట్లా జరుగుతున్నది తెలుసుకోవడానికి నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ మంది కూడా పార్టిసిపేట్ చేయవచ్చు. ప్రతి డిపార్ట్మెంట్ నుంచి ఒక మహిళను తీసుకుని ఉమెన్ వింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఉమెన్ వింగ్ ద్వారా జిల్లాలో ఉండే ఉద్యోగినులందరినీ కూడా సమాయత్తం చేసి మహిళా దినోత్సవానికి ఆహ్వానించడం జరిగింది. దీని వెనుక ఉన్నటువంటి వాళ్ళ కృషి ఎంతో అభినందనీయం. కాబట్టి ఈ మహిళలందరూ ఈ గేమ్స్లో పార్టిసిపేట్ చేసి ప్రైజులు గెలుచుకుని వాళ్ళ డిపార్ట్మెంట్కి పేరు తెస్తారని, అలాగే 14-15 తేదీల్లో స్టేట్ కన్వెన్షన్ కూడా జయప్రదం చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాము. అలాగే పెద్ద సదస్సు ఉంటుంది. మహిళల అభివృద్ధి కోసం, మహిళలు సాధించిన విజయాలని తెలియజేయడం కోసం, అలాగే మహిళలు ఇంకా ఏ ఏ విషయాల్లో మనం రాణింపు తెచ్చుకోవాల్సి ఉందో వాటన్నిటిని కూడా చర్చా వేదిక ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ప్రకాశం జిల్లాలో పనిచేసిన మహిళా ఉద్యోగులందరి కోసం 6-7 తేదీలో గేమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 14-15 తారీఖులో రాష్ట్ర స్థాయి పోటీలు కూడా ఏర్పాటు చేయడింది. అయితే ఒక గొప్ప అవకాశంగా మేము చెప్పుకోదలుచుకున్నాం. ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా 13 జిల్లాలో పనిచేసిన మహిళా ఉద్యోగులందరినీ పిలిపించి వాళ్ళకి ఆటలు పాటల పోటీలు పెట్టి విజేతలకు బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 15వ తారీఖు మహిళలందరినీ చైతన్యపరచడం కోసము ఒంగోలులోని బచ్పన్ ప్లే స్కూల్ వార్షికోత్సవం ఏకేవీకే కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమాన్ని స్కూల్ ప్రిన్సిపాల్ అండ్ కరెస్పాండెంట్ ముప్పవరపు గీత పర్యవేక్షించారు. For the 5th annual day program of Bachpan, we at Bachpan render safety and good hospitality to our younger kids. Kids who enter our home get the same affection they get with their parents, often get more love and care than their parents at home. For the past 5 years, we have been successful in maintaining and giving a good service for you, especially working mothers. In the present generation, where children feel education is a stress and a burden for them, where they have been spending their whole time from sunrise to sunset in the concrete apartments, we have made their life stressless. अतिथि देवो भव अतिथि सर्वोपरि తిరు తిరు జవరాల విత్తి సస్సని సగస మగస సస్సని సగస పమగస సస్సని సగస మగస సస్సని సగస పమ సస్సగా గమ గమ పని పాప మంచ మంచ కామలన పుణితమక పుణితి. ఇక సత్య న్యూస్ ముగించే ముందు ఈ బులెటిన్లోని ముఖ్యాంశాలు మరోసారి.
వివిధ శాఖల అధికారులతో మంత్రి సిద్ధా రాఘవరావు సమీక్ష. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ఉంటే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరిక. వైవి సుబ్బారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ డిఆర్డీఏ ఆధ్వర్యంలో జాబ్ మేళా. విశేషంగా హాజరైన అభ్యర్థులు. ట్రాఫిక్ నిబంధనలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి. ట్రాఫిక్ డీఎస్పీ రాంబాబు విజ్ఞప్తి. సత్య న్యూస్లో నేటి మాట. ఏ మతంలోనూ దోషం ఉండదు. దోషమంతా వాటిని అనుసరించే మనుషుల్లోనే ఉంటుంది. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.